ఓకే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. హీరో అవ్వాలంటే హైట్ ఉండాలి, హీరోయిన్ అయితే కాదురా. హీరో అవ్వాలంటే హైట్ ఉండాలి, హీరోయిన్ అవ్వాలంటే అందం ఉండాలి, మంచి సినిమా కావాలంటే కథ ఉండాలి. కానీ మా ఎక్స్ప్రెస్ రాజా చూడాలంటే మీలాంటి వాళ్ళందరూ ఉండాలి. మా కోసం మీరు కూడా ఉండాలి. హ్యాపీ దసరా. సేమ్ టు యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే, సో మీలో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఏనా? నేను వర్కింగ్ ప్రదీప్, ఆదిత్య మ్యూజిక్ లో వర్క్ చేస్తాను. అవునా, మరి వాళ్ళు వెళ్ళలేదా? ఈ రోజు లీవ్ తీసుకొని వచ్చిన మీ షో చూద్దామని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇంతకీ ప్రాంక్స్ గురించి మాట్లాడుతుంటే మా సుబ్బారావు బాగా ఖాళీగా ఉన్నప్పుడు సాధారణంగా ఎవరో ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. సరే, ఎవరి నెంబర్ డైల్ అయితే వాళ్ళ నెంబర్ కాల్ చేస్తుంటే అలాగే కాల్ చేశాడు. కాల్ చేస్తే అవతల పక్క ఒక అంకుల్ ఎత్తాడు. హలో చెప్పండి అని. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అని అడిగాడు. ఉంది అని. అది నడుస్తుందా అని అడిగాడు. నడుస్తుందని. గట్టిగా పట్టుకోండి, వెళ్ళిపోతుంది అన్నాడు. అదే ఫోన్ పెట్టేశాడు. సరే, నీడికి ఇంకా బోర్ కొడుతుంది. మళ్ళీ ఫోన్ చేశాడు. హలో అని అవతల. ఫ్రిడ్జ్ ఉందా అంటే అవతలకి కాలింది అనమాట. లేదు, వెళ్ళిపోయిందంటే ఇందాకే చెప్పా పట్టుకోమని, ఎందుకు పట్టుకోలే? ఇలా చాలా సార్లు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటాం మనం. కొన్నిసార్లు బై మిస్టేక్ కలుస్తుంది కాల్. అమ్మాయి అయితే కంటిన్యూ చేస్తాం, అబ్బాయి అయితే వెంటనే పెట్టేస్తాం, అది వేరే విషయం. అమ్మాయిలు కూడా అంతే, అది వేరే విషయం. డెఫినెట్ గా చాలా సార్లు మనం ప్రాంక్ కాల్స్ చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ కి చేస్తుంటాం, మనకు వచ్చుంటాయి ప్రాంక్ కాల్స్. ప్రాంక్ కాల్స్ కంటే టైం పాస్ కాల్స్ అవి, ఊరికేనే బోర్ కొడతాయి. మీరు చేసిన ప్రాంక్స్ కానీ, మీకు వచ్చిన ప్రాంక్స్ కానీ. ఒక్క నిమిషం, అమితాబ్ బచ్చన్ నుంచి వెనకాల ఒక్క నిమిషం. మీరేంటి ఇలా ఉన్నారు? మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. చిన్నప్పటి నుంచి అంతేనా? చాలా చిన్నప్పటి నుంచి అంతే. జిటాక్సింగ్ 650 అని టాబ్లెట్ ఉంది సార్. ఏం టాబ్లెట్? మళ్ళీ తిరగదు అప్పుడప్పుడు. సో చెప్పండి. ఎస్, ఒకసారి ఏమైందంటే కాలేజ్ లో నేను మా ప్రిన్సిపల్ కాల్ చేశాను. కాల్ చేసి సార్ మన సురేష్ గారు సడన్ గా చనిపోయాడంట సార్ అని చెప్పాను. చెప్తే నీకు చెప్పారా అంటే వాళ్ళ తమ్ముడు చెప్పాడు సార్ ఇప్పుడే అంటే. సడన్ గా ఒకసారి 1 hour లో మొత్తం అంతా అరేంజ్మెంట్ చేసేసి ఆడ ఫోటో పెట్టేసి దండ వేసేసి దీపం పెట్టే టైంలో ఆడు సడన్ గా వచ్చేసరికి మేము అందరం బంకొట్టి వెళ్ళిపోయాం. ఆడు వచ్చి సార్ నేను బతికే ఉన్నాను సార్ అన్నాడు. ఊరికే లేపేశాడు ఒక వికెట్ నాయన. ఇది ప్రాంక్ కాల్ ఒకసారి నా ఫ్రెండ్ నాకు చేసాడు అనమాట. నేను యాక్చువల్లీ వాడు నాకు కాల్ చేస్తే నేను బయట ఉండి రాలేకపోతే నేను రాలేను మామ నువ్వు వెళ్ళిపో అంటే వాడి ఖాళీ మా డాడీకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి హలో అండి అంకుల్, మీ అబ్బాయి ఇక్కడ కాలేజ్ రాకుండా బయట సినిమా థియేటర్ తిరుగుతున్నాడు అని అంటే నేను అన్నామను అవునా అండి పర్లేదు ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు తిరుగుతానంటే అదేంటి అంకుల్ మీరు కనీసం తిట్టారా అంటే ఇలాంటి ఎవడో చేస్తాడని చెప్పి నేనే రాంగ్ నెంబర్ ఇచ్చారా, నా నెంబర్ అరే ఇది అని అన్నాను. ఇంకా యాక్చువల్ గా ఇది మా ఫ్రెండ్ కి చేశాను. తనది ఆ నైట్ బర్త్డే ఉంది. 12 o'clock చేసుకుంటాం. సో యాక్చువల్ గా తనకి ఫోన్ చేసి 12 o'clock కి కిందికి రామని చెప్పాను. తన పేరు యాక్చువల్ గా సంధ్య. అయితే సంధ్య యు ఆర్ కరెక్ట్. కిందికి వచ్చింది. అయితే తన వాళ్ళ సెల్లర్ చాలా చీకట్ గా ఉంటుంది, అంతా పార్కింగ్ చాలా క్లోజ్డ్ ఉంటుంది. చాలా క్లోజ్ ఉంటుంది. అయితే నేను మా ఫ్రెండ్స్ ఒక 5 members కలిసి కిడ్నాప్ టైప్ ప్లాన్ చేసి వ్యాన్ లో వెళ్ళాం. తన కిందికి రాగానే అందరూ తన మీదకి వచ్చి కిడ్నాప్ లాగా లోపలికి వచ్చిన తర్వాత డోర్లన్నీ వేసేసి వ్యాన్ వేసేసి నేను జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పాం. హే జాన్, విన్నావా? ఎస్, నా పేరు శ్రేష్ఠ. ఓకే. ఇది ఏమైంది అంటే జనరల్ గా ఫోన్ యూజ్ చేస్తుంటాం కదా, ఒక్కొక్కసారి నెంబర్ సరిగ్గా చూసుకోం, తొందరలో ఉండి వచ్చేస్తున్నాం అంటాం కదా. మా డాడీ అప్పుడే ముందు కాల్ చేశారు, నేను చూసుకోలేదు. పైన నెంబర్ చూసి అరే నా ఫ్రెండ్ కదా అనుకొని కాల్ చేసి దెబ్బ అరే వచ్చేస్తున్నా 5 నిమిషాలు వచ్చేస్తున్నా ఈడనే ఉన్నా అని చెప్పిన. తర్వాత మా నాన్న ఎక్కడ పోతావు బిడ్డ, ఇంటికైతే రా, ఇప్పుడు తర్వాత చెప్తాను వేడిపోతావు అని అన్నాడు. మొన్న రీసెంట్ గా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అఖిల్ అని ఉంటాడు. అదే ఇంకో అఖిల్ కూడా ఉన్నాడు నాకు ఫ్రెండ్. నా ఫ్రెండ్ అఖిల్ అని నేను నా ఫోన్ లో అఖిల్ అని ఫీడ్ చేసుకున్నా. ఒక అఖిల్ అనుకుని ఇంకో అఖిల్కి ఫోన్ చేసేసిన. ఫోన్ చేసి హలో ఏడున్నారా అన్నాను. చెప్పురా అన్నాడు మా అన్న వాళ్ళ దోస్త్. అంటే ఆడు నేను వెంటనే అరే ఏడున్నారా జల్దీరా ఈడ మస్తు సినిమా లేట్ అవుతుంది అంటే ఆడు ఎవరికిరా ఫోన్ చేసినావు అని అడిగాను. లేదు అరే ఇవన్నీ కాదు జల్దీ రారా అని చెప్పి తిట్టేసిన ఫుల్గా ఆడు లేట్ చేస్తున్నాను.
తిడితే అప్పుడు ఆడు ఫోన్ చేసి అరే ఫోన్ చూసుకోరు ఎవరికి ఫోన్ చేసినావు ఫస్ట్ తర్వాత నాతో మాట్లాడంటుండు. మీ అన్న ఏ ఇవన్నీ కాదు వస్తున్నావా వస్తలేవా అని అడిగితే అరే నేనురా మీ అన్న వాళ్ళది వస్తుండ్రా చూసి చేయరా ఫోన్ అంటే అవ అన్న సారీ అన్న మర్చిపోయినా అని చెప్పి వెంటనే కట్ చేసేసిన. అఖిల్ అన్న ఎవరో కాదు ఈయన. ఆయన ఆనందించాడు నేనే. హాయ్ బ్రో, దిస్ ఇస్ వంశీ, దిస్ ఇస్ వంశీ. ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. వెరీ గుడ్ బాయ్, చెప్పండి. యాక్చువల్ గా మా జిఎఫ్ తోని బ్రేకప్ చేసుకున్నామని ప్లాన్ చేసిన. ఎట్లా చేయాలో తెలియక ఇంకొక జిఎఫ్ తోని ప్లాన్ చేసిన ఏం చేయాలని. ప్రాంక్ లాగా చేసిన, ఒకటి స్క్రిప్ట్ లాగా చేసి ఒక జిఎఫ్ తోని బయటకు వెళ్ళిన, గర్ల్ ఫ్రెండ్ తోని బయటకు వెళ్ళిన. ఇంకొక గర్ల్ ఫ్రెండ్ తోని అంటే సడన్ గా ఎంటర్ అయ్యేటట్టు ప్లాన్ చేసిన, ఫ్రెండ్ తోని చెప్పించి ఎవరితోనో తిరుగుతున్నాడు అనేసి. యాక్చువల్ గా చేయగానే అందరు ఇలా కూర్చోండి. ఆమెతోని మాట్లాడుతూ కొద్దిగా క్లోజ్ ట్రై చేసిన, క్లోజ్ ఉండడానికి ట్రై చేసిన. ఇంకొకటి వచ్చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇద్దరు వచ్చి నన్ను వేసుకున్నారు. అయిపోయింది. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. 2 సిమ్ వేసుకుని ఒకటి కొట్టి కానాలి, నీకు మళ్ళీ ఇద్దరు కావాలంట. కూర్చో. హలో హలో ప్రదీప్, స్వప్న. దిస్ ఇస్ స్వప్న. దిస్ ఇస్ స్వప్న. చెప్పండి. ఎస్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి ప్రదీప్. అక్కడ జనాల పరిస్థితి ఏంటి స్వప్న? ప్రదీప్, ఇక్కడ జనాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నీకోసం కొట్టుకు చచ్చిపోతున్నారు ప్రదీప్. అయ్యో, అమ్మాయిలా అబ్బాయిలా స్వప్న? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ప్రదీప్. అబ్బాయిలు కూడానా? యా. వావ్, నేను నమ్మలేకపోతున్నాను జాన్. అందుకే చెప్తున్నాను ప్రదీప్. జాన్, ఇది విన్నారా? చెప్పండి. ఒక రోజు మా నాన్నమ్మకి కాల్ చేశాను. కాల్ చేసి ఏమన్నా అంటే హలో నేను బ్యాంక్ నుంచి కాల్ చేసినా అని చెప్పేసి కట్ చేశాను. రిటర్న్ తను కాల్ చేసింది. కాల్ చేస్తే ఏ మాటలలో అర్థం కాక యారండి అక్కడి నుంచి ఎవరు పొడిస్తున్నారు అన్నాను. తనకి అర్థం కాలేదు. మళ్ళీ కాల్ చేసింది. అలా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడేసరికి మా బాబాయ్కి కాల్ వచ్చింది. తర్వాత మా బాబాయ్ తిట్టేశాడు. బాగున్నాయి మీ ప్రాంక్స్ అన్ని, చాలా అద్భుతంగా కుదిరాయి. ఇది రియల్ గా జరిగింది. మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా సీనియర్ లో సుధాకర్ అని ఉండేది, మా క్లాస్మేట్ సుధాకర్. సో సుధాకర్ కి యాక్సిడెంట్ అయిందనేసి మా ఫ్రెండ్ హేమ ఫోన్ చేసి చెప్పింది. సో నేను సడన్ గా ఎలానో తెలీదు, కొట్టుకున్నారు, తల పగిలిపోయింది అది అని నాకు ఫోన్ రాగానే వెంటనే అవునవునా సరే అయ్యో పాపం వాళ్ళ మదర్ కి చెప్దామనేసి ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి చెప్పేశాము. వాళ్ళ మమ్మీ ఫుల్ ఏడ్చింది. మధ్యలో అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవ్వరు చేయరమ్మా, నువ్వు అంటే అంత భయం వాళ్ళకి. ఎవరికి యాక్సిడెంట్ అయింది? సుధాకర్ కి యాక్సిడెంట్ అయింది. అది మా సీనియర్ కి, సూపర్ సీనియర్ కి. మేము మా క్లాస్మేట్ సుధాకర్ కి అనుకొని సుధాకర్ కి యాక్సిడెంట్ అయింది, ఇలా కొట్టుకున్నారంట, రోడ్ మీద తల్ల పగిలిపోయింది, హాస్పిటల్లో ఉన్నారని మా ఫ్రెండ్ చెప్పగానే అయ్యో వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేద్దాం అనేసి, అంటే నెక్స్ట్ ముందు గల్లీ అన్నమాట. ఆంటీ మీ కొడుకుకి ఇలా దెబ్బ తగిలిందంటే ఆమె ఏడ్మోకం పెట్టేసింది. ఫుల్ ఫోన్ లోనే ఎక్కడమ్మా ఏ హాస్పిటల్ అమ్మా అని ఏడ్ చేసింది. తర్వాత మెల్లిగా మా ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి మన సూపర్ సీనియర్ యాక్సిడెంట్ అయిందంటే అయ్యో నేను మన సుధాకర్ కనుకున్నా వాళ్ళ మమ్మీకి. ఆడు దొంగ సచిన వాళ్ళు అనుకున్నట్టు చూస్తున్నారు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రజ్వల్. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? లింగంపల్లిలో ఉంటాను. కాలేజ్ ఎక్కడ? కోటి. ఎలా వెళ్తారు? బై బస్. చెప్పండి. అయితే ఆఫ్టర్ ఇంటర్ మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళేసి పార్టీ చేసుకున్నాం. లింగంపల్లిలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు? కుకట్పల్లిలో ఎప్పుడు నిన్న నుంచి ఉన్నాం. ఇంటర్ అప్పుడు కూడా అక్కడే ఉన్నానా? ఇప్పుడు ఇంటర్ గురించి చెప్పండి. అదే ఇంటర్ ఫ్రెండ్స్ అందరు పార్టీకి వెళ్ళారు కదా? లేదు, ఇవ్వలేదు. ఎవరు డిస్టర్బ్ చేయదబ్బా. నువ్వు చెప్పు నాన్న. ఫ్రెండ్స్ అందరము వెళ్ళామన్నమాట. అంటే ఒక రూమ్ లో పార్టీ చేసుకున్నాం. అయితే మా ఫ్రెండ్స్ అందరూ బాగా చేద్దాం అనుకుంటా ఫ్యూచర్. ఒక్కటే అడగ. అది మంచి కోర్సు భయ, బాగుంటుంది, నువ్వు కూడా చేయాలి. నేను అదే చేసా చాలా రోజులు. నాకు జోకే రాదు.
అంటే ఇప్పుడు మనం జోకులు చెప్పుకుంటున్నామా? ప్రాంక్ కాల్స్ చేయలేదు ఎవరికి? లేదండి. వచ్చాయా మీకు ప్రాంక్ కాల్స్? లేదండి. పాట పాడతారా? లేదండి. ప్లీజ్ అండి మా కోసం అండి. పాడతానండి. ఆ మామూలు సుఖాలకు అలవాటు పడిపోయారు, ఒక పాట పాడండి. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా. लाइट डिस्को भैया लाइट डिस्को कासेపు టెన్షన్స్ అన్ని లైట్ డిస్కో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీలోంచి ఒక నలుగురు సెలెక్ట్ అవుతారు ఇక్కడ ఇచ్చే టాస్క్ ఆడడానికి, అండ్ వాళ్ళ నుంచి విన్నర్ ఆ చైర్లోకి వెళ్తారు. సో మీలోంచి ఆ నలుగురు ఎవరంటే, మేడం గారు రండి. రండమ్మా, రండి. అయ్యా అయ్యా అంట. హే, ఇప్పుడు మీ నలుగురు ఒక అద్భుతమైన టాస్క్ ఆడబోతున్నారు. ఇస్ ఈస్ తోసుడు గేమ్. ఓకే, ఈ తోసుడు గేమ్ మీరు ఆడాలి అంటే, అది చూసారు, అది రెడ్ కలర్ దానిపైన కనిపించిందా మీకు? యా, ఇప్పుడు ఇటు తిరగండి. వావ్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. వావ్, ఇదే మీరు ఆడాల్సిన గేమ్ ప్రాపర్టీ. ఈ డబ్బా చివరిలో నుంచుంటారు, ఆ రెండు క్యానుల్ని బుగ్గతో తోసుకుంటూ వెళ్తారు. అది ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి తోస్తారు. అండ్ ఎవరు ఫాస్టెస్ట్ గా దాన్ని ఇదంతా దాటిచ్చి ఆ కింద పెద్ద బొచ్చులో వేస్తారో వాళ్ళే లీడర్ వస్తారు. రెడీయా? రెడీ. ప్రభుదేవ్ గారు రండి. రెడీ, 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. 2 days పడుతుంది. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your. ఇప్పుడు పడుతుంది. Let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి. అరే రాకింగ్. వెరీ గుడ్, 2 minutes లో చేస్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. 2 days టైం ఉంది. నాకు చిన్న పన్ను చూసుకున్నా సార్. లంచ్ అవన్నీ తినేసి ఇక్కడే ఉంది, తోసుకోండి మెల్లగా తోసి. Rara brother, super brother, let's relax and rock. ఇది పడుతుంది, ఇప్పుడు పడుతుంది రో. అమ్మా మెడతో కాదమ్మా. అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఏ చాలి, మనం ఇట్టి జడెల్లాం. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok.
మొత్తం అనుకుంటే మొత్తం వాసన. చేయాలి అరే రాకింగ్. ఒకవేళ మీకు ఆ టిన్స్ వద్దనుకుంటే మీరు వేరే టిన్స్ వాడచ్చు మా. ఓకే, బాటిల్ మూత ఓపెన్ చేయాలి ఇలా ఫుల్ గా నిజం చేయాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. అమ్మో రారా బెదరు సూపర్ బెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. ఎవరు? ఓకే, నువ్వు కట్ ఆఫ్ టైం దాటిపోయావు, నువ్వు అందులో వేసినా ఇప్పుడు సెకండ్ పోయి. సో మీరు 2 minutes ఇస్తున్నారు, ఆవిడ 2.5 దాటి వెళ్ళిపోతుంది. జాన్ చెప్పవేంటి? టైమ్ అప్ మా, టైమ్ అప్. ఓకే, ఆల్ ఓకే. సో రండి, నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. రెడీ మా? 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, ఓకే, సో టైమ్ అప్. okay. Slowly, slowly. నెక్స్ట్ వాళ్ళు ఆడతారు కదమ్మా, అందులో తెచ్చుకోనండి. 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. కరెక్ట్ వెళ్తుంది, కింద నుంచి వద్దాం భయ. Party, party, party. Let's together Aina. party. Cutie, 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 baby. ఆ క్యాన్స్ కి వాసన చూస్తున్నాడు. జాన్, ఇది నువ్వు చూసావా? దీని మీద హ్యాండ్ వేసి ఏంటంటే కదులుతుంది, ఇలా డిస్టర్బెన్స్. హెయిర్ స్టైల్ ఇస్ వెరీ యాక్సిడెంట్. Rara brother, super brother. ఎస్, ఇయర్ రింగ్స్. ఇక్కడ చౌపోగు ఉన్నది, అది గీరుకుంటున్నది. ఇది యాక్చువల్లీ ఇట్స్ స్ట్రాంగ్ గ్లాస్. నేను గ్లాస్ గురించి చెప్పేది. ఆ గ్లాస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్. Do you know the chemical reaction in a glass? Okay, you don't know chemical reaction? Glass is nothing but Gl plus A plus SS. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో మస్తీ చెయ్యాలి అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి. Claps got encourage it. తీసేమ. Encourage భయ్యా. Encourage. encourage. Happy. Slowly, slowly. Hey, no. Encourage. ఆడుతున్నాడు. అంటే ఇన్ని కష్టాలు వచ్చినట్టు ఎలా ఎదుర్కొంటామో తెలుసుకోవడానికి. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ నలుగురులో మోస్ట్ తేడాగా ఆడావు నువ్వు, అండ్ నువ్వే విన్ అయ్యావు. కంగ్రాచులేషన్స్, కమ్ ఆన్.
ఎస్, మా అర్నాల్డ్ గెలిచాడు అండ్ చాలా బాగా ఆడాడు. తోసుడు గేమ్ కదా. తోసుడు నీ పేరేంటి? చందు. ఇంట్లో పెట్టిన పేరు అదేనా? నువ్వు సగం కోసావా? ఇంట్లో పెట్టిన పేరు వేరే. ఏంటది? ఒరిజినల్ చందు, ఇంట్లో పెట్టిన పేరు చెర్రీ. చెర్రీ అలియాస్ చందు. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఆల్ ది బెస్ట్. నీకు పోటీగా నీ పక్కన ఇంకోళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. ఈ రౌండ్ లో మీరందరూ కలిసి పరకాయ ప్రవేశం చేస్తారు. ఇట్స్ లైక్ కాకరకాయ ప్రవేశం. యా, సో ఈ కాకరకాయ ప్రవేశంలో ఇట్ సైడ్ మీరందరూ సిటీని, అంటే మీరందరూ సిటీలోనే పుట్టి పెరిగారండి. మీరందరూ పల్లెటూరులో మన సంస్కృతి, మన పచ్చదనం, పొల్యూషన్ లేనిది, ఇవన్నీ మీ సైడ్. సో ఇట్ సైడ్ విలేజ్, ఇట్ సైడ్ సిటీ. లెట్స్ వెయిట్. సో ముందుగా అఖిల్ గారితో స్టార్ట్ చేద్దాం. సిటీ. హే అఖిల్, హాయ్. 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 హౌ ఆర్ యు ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఫైన్. 3 రూపీస్. సో చెప్పండి, సిటీ మీ ఉద్దేశంలో సిటీ అడ్వాంటేజెస్. మాల్స్, మల్టీప్లెక్స్ ఉంటాయి సిటీలో. నీకు ఇష్టమా? ఇష్టం. Regular క్లబ్స్ గా? ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. Regular గా? తాగి పడిపోయి ఫ్రెండ్, తాగి పడిపోతే తీసుకెళ్ళడానికి ఫ్రెండ్స్ ఉంటారు. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. కూర్చో, ఇంటికి వెళ్ళక తెలుసు. ఊర్లో పచ్చని తోట ఉంటది. ఏముంటది? పచ్చని తోట. ఓకే, యా ఐ నో దట్ బ్రో. ఎంజాయ్మెంట్ చేయాలంటే చెట్ల కింద చేయొచ్చు. ఏంటది? ఏదన్నా క్రికెట్ ఆడాలన్నా, ఏదన్నా ఆడాలన్నా గ్రౌండ్ మంచి ఉంటది. నైట్ పూట ఏదన్నా డ్రింక్ తీసుకోవాలన్నా చెట్ల కింద వెళ్ళి కళ్ళు అవన్నీ దొరుకు. మీ టాపిక్ లో కంపల్సరీ ఉండాలా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఎంత మూల్యానికి. సిటీలో వచ్చేసి బాత్రూమ్ చాలా పెద్దగా ఉంటాయి, విలేజ్ అంటే అలాంటి ఫెసిలిటీ ఉండదు. అతను చెప్పినట్టు చెట్లు చేమలు ఉంటాయి అనమాట. మీ దగ్గర ఏముంటాయి? పెద్ద పెద్ద బాత్రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఆయన క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్లు ఉంటాయి, చెట్ల కింద కూర్చోవడానికి బాగుంటుంది అని చెప్పాడు. నువ్వు ఎలా? హౌ? ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ. ఇప్పుడు రావాల్సింది అది కాదు, ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. విలేజ్ లో అయితే అందమైన అమ్మాయిలు వితౌట్ మేకప్ ఉంటారు, అదే సిటీలో అయితే విత్ మేకప్ ఉంటారు. కానీ 2 చోట్ల ఉంటారు, అది మాకు కావాల్సింది. ఏ ట్రెండ్ స్టార్ట్ అవ్వాలన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, స్టైల్స్ దగ్గర నుంచి. ఎలాంటి స్టైల్ ఇష్టం నీకు? ట్రెండ్ సెట్ చేయాలన్నా గానీ సిటీ నుంచే, మార్చాలన్నా సిటీ నుంచే కదా. 2 ప్యాంట్లు వేసుకొని, 2 నిక్కర్లు వేసుకొని, జుట్టు సగం కత్తిరించుకొని, ఇగో ఇలాగా. సిటీలో వచ్చేసి మరి ఎక్కడికి? సిటీలో ప్రదీప్ ఉంటాడు, ఊర్లో ఉన్నాడు. నేను ఇక్కడ అక్కడ అని కాదమ్మా, నేను లోక కళ్యాణం కోసం పుట్టాను. నేను ప్రతి ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఇంట్లో, ఈటీవీ ప్లస్ ఉన్న ప్రతి ఇంట్లో ఉంటా. సిగ్గు కూర్చుని పడలే, టైం పట్టేది. మా ఊర్లో పొలాలు ఉంటాయి, పొలాల్లో గుడిసెలు ఉంటాయి, గుడిసెల్లో బర్రెలు ఉంటాయి, బర్రెలు పాలిస్తాయి, పేడేస్తాయి, అవి దాని మీద ఈగాలు ఉంటాయి, అవి తీసి ముద్ద చేసి గోడ కొడితే పీడకలు వస్తాయి. చిన్నప్పుడు పిడకలు చూసి అదే డౌట్ వచ్చింది, గోడ కిందకు వచ్చిందా గేదె పైగా పోయిందా అని డౌట్. ఇదే మా ఊరు. పల్లెటూరు అంటే గిట్లనే ఉంటది, బాగుంటది. మా సిటీలో రోడ్లు ఉంటాయి, దాని పక్కన పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, ఇంటి ముంగట పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఆ కార్ల నిండా డీజిల్ ఉంటది, లోపల ఏసీ ఉంటది. గట్టి తొక్కితే వెనకేసి పోగొస్తుంది. చెప్పాలి కాబట్టి చెప్పాడు అక్కడ, అంతే. సిటీలో ఏముంటుంది, ప్యాంట్లు షర్ట్లు, అమ్మాయిలను అబ్బాయిలు అందరూ అదే వేస్తారు. అదే విలేజ్ కి వెళ్తే అలా చూడకండి, ఇప్పుడు సిటీలో ఉన్నాగా, అదే విలేజ్ కి వెళ్తే లంగావనీలు వేసుకొని వయ్యారంగా వంపులు తిప్పుకుంటూ అలా ఇలా వెళ్తుంటే, మా వెనకాల అబ్బాయిలు ఇలా అలా పడి వెళ్తూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సిటీలో అయితే ఫ్రీడమ్ గా ఉండొచ్చు, అంటే మన ఇష్టంగా మనం తిరగచ్చు. అంటే సిటీలో ఎలా చూసి నడుస్తుంటారా, మనుషులు చూడరా? సిటీలో ఫ్రీడమ్ ఉంటుంది అంటున్నారు.
ఓకే, రిస్ట్రిక్షన్స్ ఉండవు. యాక్చువల్లీ ఊర్లో ప్రతి పొద్దున్నే మార్నింగ్ 5 o'clock లేసి మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి ముగ్గేసి గుడికి వెళ్తుంటారు. ఆ రోజు పండుగ ఉన్నా లేకపోయినా ట్రెడిషనల్ గా అందరూ, స్పెషల్లీ చెప్పాలంటే ఎడ్ల బండ్లు ఉంటాయి అక్కడ. మంచి ఎడ్ల బండ్లో వెళ్తుంటే ఆ కిక్, అసలు ఆ ఫీలింగే సూపర్. ఓకే, ట్రాన్స్పోర్ట్ బాగుంటది. విలేజ్ లో దయ్యాలను చూడాలంటే అవి వస్తేనే చూస్తారు. ఇక్కడైతే స్కేరీ హోమ్స్ ఉంటాయి కదా, చూడొచ్చు. నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళావమ్మా? వాళ్ళేం భయపడలేగా? సిటీలో యాక్సిడెంట్స్ ఏమన్నా అయితే అంబులెన్స్ తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. విలేజ్ లో అయితే నలుగురు ముందుకు వచ్చి చేస్తారు. ఎంతకన్నా మనము లొంగి కట్టినంత ఫీలింగ్ ఈ జీన్స్ షర్ట్ లో రాదు కదా. ఆ కంఫర్ట్ వెరీ గుడ్. సిటీలో అయితే షాపింగ్ మాల్స్, ఇంకా థియేటర్స్, ఇలాంటి స్టూడియోస్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ నుంచి వచ్చి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. చాలా మంది సిటీ నుంచే కదా ఇక్కడ వచ్చి డెవలప్ అవుతున్నారు. సారీ, విలేజ్ నుంచే కదా ఇక్కడికి వచ్చి డెవలప్ అవుతున్నారు. సో ఇది ఒక ప్లాట్ఫామ్. దేనికైనా సిటీకే రావాలి. స్టడీస్ పర్పస్ అయినా కానీ డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్ ఉంది సిటీ విలేజ్ కంటే. అలా చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు కాబట్టి విలేజెస్ అలాగే ఉండిపోతున్నాయి. కానీ డెవలప్ అవుతున్నారు కదా, ఒక స్టేజ్ కంటూ వస్తున్నారు. అంటే విలేజ్ నుంచి వచ్చి సిటీలో చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేసిన వాళ్ళు మళ్ళీ విలేజ్ కి వెళ్తే విలేజ్ కూడా బాగుపడుతుంది. విలేజ్ లో చేయట్లేదు కదా, ఇక్కడే స్థిరపడి. అందుకనే అమెరికాలో చాలా మంది ఇక్కడ చదువుకొని అమెరికాకు వెళ్ళిపోతున్నారు. మొత్తం మీరే చేస్తారు. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? విలేజ్ లో మేకప్ అంటే పసుపు కుంకుమ, అదే సిటీలో అయితే బ్లష్ అప్స్, లైనర్స్, లాషెస్ అన్ని ఉంటాయి. ఇక్కడ గుండు కొట్టిన అది కూడా ఒక ట్రెండే. అసలు ప్రామిస్ గుండె ఎప్పుడు. ఇక్కడైతే బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ కూడా ఉంటాయి. పల్లెటూరులో అయితే బూరెలు, గారెలు, వడలు, అన్నీ, దద్దోజనం, పులిహోర, శాంతం అన్ని చాలా బాగా ఉంటాయి అసలు. లంచ్ కూడా పప్పు, రసము, ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది తెలుసా అసలు పల్లెటూరులో. డిన్నర్ వచ్చేసి నాటుకోడి చికెన్, జొన్న రొట్ట. చెప్పండి ఇంకా నీ మెను వాళ్ళకెలా తెలుస్తుందమ్మా? వాళ్ళకెలా తెలుస్తుంది? వెరీ గుడ్. ఇలాంటివన్నీ పల్లెటూరులో ఉంటాయి. డైటింగ్ కాబట్టి అవే తింటుంది ఆవిడ, మిగతా టచ్ చేయట్లేదు. మనం సిటీలో డబ్బు సంపాదించడానికి ఒక రేంజ్ రావడానికి హైదరాబాద్ కి వస్తాం, సిటీకి పోతామే కానీ కట్ ఖర్చు జేబులో పెట్టేసుకో, అది దుప్పటి జేబులో పెట్టేసుకో, చేతిలో ఉన్న దుప్పటి అది పడే. యాక్షన్. మనం డబ్బు సంపాదించడానికి సిటీకే పోతాం కానీ పల్లెటూరుకి వెళ్ళాం కదా. డబ్బు సంపాదించిన తర్వాత పల్లెటూరుకి వెళ్తారు, కానీ పల్లెటూరులో డబ్బు సంపాదించడానికి ఎవరు వెళ్ళరు. ఏదైనా అవకాశాలు ఇక్కడే ఉంటాయి. ఏం చెప్పావు నీకేం తెలుసా? అదే తెలుసు అనుకుంటున్నా, అదే కొంచెం క్లారిటీ లేదు నాకు కూడా. మళ్ళీ చెప్పాడు చెప్తాను. విలేజ్ లో అయితే పొలాల్లో పనిచేస్తూ బురదలో బొర్రవచ్చు మంచిగా, ఇంకా బొర్రలతో ఆడుకోవచ్చు. ఇంకా అక్కడ పొలాల్లో పనిచేస్తూ మధ్యాహ్నం పూట తెచ్చిన ఫుడ్ చెట్టు కింద కూర్చొని తింటుంటే అసలు ఎంజాయ్మెంటే వేరు. ప్రదీప్ చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్ రాసేవాడు నువ్వు? లేదు. సరే, నాకు తెలుగులో పంది గురించి చెప్పు. ఎలా ఉంటుంది, ఏంటి, ఏం చేస్తూ ఉంటుంది పంది? పందిలా ఉంటుంది. పంది బురదలో పొర్లుతుంది. నల్లగా కూడా ఉండను. వావ్. మూతి ఎలా ఉండును? పంది మూతి అమ్మాయిలు సెల్ఫీ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? అదే ఎలా? పందికి 4 కాళ్ళు ఉంటాయి. ఆహా, తోక వంకర తిరిగి ఉండును. సిటీలో విశాలమైన ఇల్లులు ఉంటాయి, కానీ పల్లెటూరులో విశాలమైన మనుషులు, అలా హృదయాలు ఉంటాయి. జాన్, ఇది విన్నావా? వండర్ఫుల్. కూర్చోమ్మా. ఈ చర్చా వేదికని ఇంతటితో ముగించబడినది. ఇవాళ జరిగిన ఈ అద్భుతమైన సంభాషణ వల్ల నాకు జనాల పిచ్చ ఏంటో అర్థమైనది. సో ఇప్పుడు మీలోంచి బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు, క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు
నలుగురు సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ నలుగురులో మా జాన్ అబ్రహం మేడం గారు రండమ్మా. రండి. నేను చెప్పిన సెంటెన్స్ ని 5 సార్లు చెప్పాలి. ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది. 5 సార్లు కనుక ఏదైనా తప్పు జరిగితే వెనక్కి వెళ్ళిపోతుంది. రైట్? 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా? 1,00,000 భక్షములు లక్షించిన లక్ష్మయ్యకు లక్ష సంతూరు 1,00,000 2-3 లక్షలు రాదన్నా వేస్ట్. మైక్ ఆవిడకిమ్మా. సేమ్ స్ట్రైట్ వెళ్ళి అక్కడ కూర్చో. అక్కడ కూర్చో. యాక్షన్. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా? 1,00,000 భక్షములు భక్షించు 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు 1,00,000 భక్షములు భక్షించు మీరు డిస్టర్బ్ చేస్తే నాకు పోతుంది. ఆహా, మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. మరి వాళ్ళు కూడా నవ్వుతారు కదా మధ్యలో. యాక్షన్. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు 1,00,000 భక్షములు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా? 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 అంకుల్కి మైక్ ఇవ్వ. నీ నూనె నా నూనె అని నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నా నూనె నీ నూనె నేనన్నానా? నీ నూనె నా నూనె నువ్వన్నావా? నా నూనె నా నూనె నీ నూనె నా నూనె. నేను చెప్పిందే నువ్వు చెప్తుందేంటి? నేను చెప్పిందే చెప్పు. తప్పు చెప్పారేమో అనుకున్నాను. నేను చెప్పిందే చెప్పు. తప్పు చెప్పినా నేను చెప్పిందే చెప్పు. నేను అంతే, ఎవ్వరి మాట అయినా. నీ నూనె నా నూనె నేను అన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. ఇది ఆపకుండా 5 సార్లు, నా వైపు తిరగకుండా 5 సార్లు ఆపకుండా చెప్పు. నీ నూనె నా నూనె నేనన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నీ నూనె నీ నూనె. నూనె నా నూనె నేనన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. నీ నూనె నా నూనె నేనన్నానా? నాకు ముందే నో తిరగదు భయ్యా ప్లీజ్. మూర్తి గారు గుడ్, వెల్ డన్, సూపర్. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. మీరేదంటే అదే అంతే. యాక్షన్. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, 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 గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. 6 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. 6 రెడ్ ones and 6 black ones. యాక్షన్. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు 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 6 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీ. అక్క ఎన్నిసార్లు చెప్తావు అక్క? ఆపండ్రా. ఒకళ్ళే కొంచెం ధైర్యంగా ఆడారు మొత్తం అంతా కలిపి. సో వాళ్ళెవరో కాదు, జయజమ్మ, మాయమ్మ, రామ. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరికి లాస్ట్ రౌండ్ ఉంటుంది అండ్ మీ ఇద్దరిలోంచి ఒక విన్నర్ వస్తారు. ఇతను ఎప్పుడో సాయంత్రం వచ్చి కూర్చున్నాడు, అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. సో ఇప్పుడు మీరు ఈ టాస్క్ ఫినిష్ చేయాలంటే మీరిద్దరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. అబ్బాయిలు అఖిల్, వైట్ షర్ట్ అఖిల్, వైట్ షర్ట్ అఖిల్, వైట్ షర్ట్ అఖిల్ నుంచోడమ్మా మీరిద్దరు. పెద్దావిడ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు.
మా బాడీ బిల్డర్ ఈ బాడీ బిల్డర్ సెలెక్ట్ చేస్తాడు. చందు ఫస్ట్ వస్తాడు. చందు అక్కడ కూర్చోమ్మా చైర్ లో. ఓకే అఖిల్ ఇప్పుడు ఏం లేదమ్మా, అతను తిరుగుతాడు, ఆపాక ఆయన తిరుగుతుంది, తర్వాత ఆగ్గానే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఏమి ఇలా నుంచి ఉంటావు, నిన్ను రెడీ చేస్తాడు అబ్బాయి, చీర కట్టి మొత్తం అంతా సెటప్ చేస్తాడు. దాని తర్వాత ఆవిడ ఆడతారు, అదిగో ఆయన వస్తాడు, ఆయన్ని రెడీ చేస్తాడు. ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటే రెడీ అయిన తర్వాత వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాచా. సరేనా? ఓకే హ్యాండిల్ గట్టిగా పట్టుకున్నానా? 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపల వెంటని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? ఓకే 5, 4, 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లేదు, ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరకంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ లిప్సింగ్ లేదా ఫస్ట్ అంతా చీటింగ్, ఉల్టా బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. నీకు 30 seconds టైం ఉంది రెడీ చేయడానికి. అబ్బా వావ్. పౌడర్ ఇంకొంచెం తీసుకో పౌడర్ ఇంకా తీసుకో, పౌడర్ ఎక్కువ తీసుకోవాలి పౌడర్, అప్పుడు కానీ తెల్లగా ఉన్నాడు కదా, మళ్ళీ తీసుకున్నట్టు ఊతావు. తొందర లిప్స్టిక్ పెట్టేసి బొట్టు పెట్టి. మూతి బయటిది నేను. అలాగే ఒక ముద్దు. 2 టిక్కులే 3 తొక్కలే అయినా కానీ చుక్కలే 1 ఎక్కలే 2 కిక్కులే 3 కళ్ళకు కూడా అదే పెట్టుకోవచ్చు కాటు కింద. అయినా కానీ చుక్కలే 1 ఎక్కలే 2 కిక్కులే 3 తొక్కలే అయినా మధ్యలో పాపిడిది మధ్యలోది. మంచి ఉందిరా నీకు ఇట్లానే. ఓవర్ నైట్ అక్కడి నుంచి రా ఒకసారి, అక్కడే వాకింగ్ చేసుకుంటారండి. ఓ మై గాడ్ యాడో నొప్పి పుడతాండే నా, షాడో నన్ను తిడతాండే నా, బ్రేకప్ స్టోరీ గుర్తొచ్చి నువ్వే తయారు చేసి నువ్వే సిగ్గుపడతావు ఆయన్ని. వెళ్ళాను, థ్యాంక్ యూ. కూర్చోమ్మ. Three, 2, 1 go. ఆవిడ పాడుతుందంట సింగర్ ఆవిడ. Every night in my dreams అరే ఇంగ్లీష్ I see you, I feel there is how I know you go on. For across the distance and spaces between us, you have come to show you go on. Yeah. మారింది
ఏమక్క తెలుగులోకి వచ్చిన పాట 3, 2, 1 స్టాప్ స్లో స్లోగా ఇది ఇప్పుడు మెల్ల మెల్ల ఆగు 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 గో తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి ఆయన పట్టుకుంటావు పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరకంటున్నా రౌండ్ రౌండ్ తిరుగుతుండు రౌండ్ రౌండ్ తిరుగుతుండు చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఏం లొంగి కట్టినావు తిరగట్టమంటే బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా తిక్క తిక్క తిక్కగున్నదే తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి లేకు ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి ఏ లేదు నేనే మంచిగా కట్టినా నీకంటే ప్రాక్టీస్ ఉంది కదా బ్రదర్ ఒకటి లెక్కలే 2 టిక్కులే 3 ఏ తొక్కలే ఏ అయినా ఓకే డన్ టైమ్ అప్ టైమ్ అప్ 2 ఆ కిక్కులే 3 ఏ తొక్కలే ఏ అయినా కానీ మీరు కాదు కానీ మీరిద్దరు కలిసి ర్యాంప్ ఓకే ఏయ్ సరోజ ఏ శైలజ అండ్ సరోజ ఏ వావ్ వాట్ ఏ నేమింగ్ ఆ వాక్ టాస్క్ పాపం వాళ్ళకి ఇచ్చినట్లేదు వీళ్ళకి ఇద్దరికి ఇచ్చినట్టుంది బట్ చాలా స్పోర్టివ్ గా ముందుకు వచ్చి ఈ అద్భుతాన్ని చేశారు వెరీ వెల్ క్లాప్స్ కమ్ ఆన్ అండ్ తప్పకుండా ఫోటో దిగండి ఎందుకంటే జీవితంలో ఇది మర్చిపోలేరు మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఈ ఫోటో చూపించండి ఓకేనా థ్యాంక్ యూ చాలా బాగుంది గెడ్డం మీద లిప్స్టిక్ అవంతా బాగా సెట్ అయింది ఆ కుర్రాడికి ఓకే సో మీ ఇద్దరులో ఒకళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు మీ ఇద్దరులో ద విన్నర్ ఈస్ కంగ్రాచులేషన్స్ నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి చాలా బాగా ఆడారు ఎన్నో అద్భుతాలు చేశారు అండ్ ఇంత బాగా ఆడి ఆన్సర్లు చెప్పి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ గా ఆడారు అండ్ ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అయ్యారు వెల్ డన్ అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసినందుకు సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ